కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి జరిగిన పోటీలో ప్రస్తుతం ఒక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున ఓటర్లు కూడా తమ ఆసక్తిని కనబరించారు. వారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుగానే నమోదు చేసుకున్నారు. ప్రక్రియ అంతా కూడా చాలా బాగానే కొనసాగింది. మరోవైపు అభ్యర్థులు కూడా తమ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో వారిని స్వయంగా ఓటర్ నమోదు కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయాలని కోరారు. ఇలా అందరూ కూడా సరిగ్గానే ప్లాన్ చేసుకున్నారు, ప్రచారం జరిగింది, అంతా బాగానే ఉంది. కానీ ఓటింగ్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే పోలింగ్ జరిగిందో ఆ తర్వాత ఓట్లు బయటికి వచ్చిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం బయటపడింది. ఎంత చదువుకున్నా కూడా, అంటే నిజానికి గ్రాడ్యుయేట్లు పోల్చినట్లయితే వీరిని సాధారణ ఓటర్లతో పోల్చినట్లయితే వీరంతా కూడా ఉన్నత విద్యావంతులు. వీరి ఓటింగ్కి సంబంధించి ఏదైతే ప్రక్రియ ఉందో చాలా సజావుగా సాగుతుంది. ఎందుకంటే సాధారణ ఎన్నికల్లో ఎక్కువగా చదువుకోని వారు ఉండడం వల్ల కొంత గొడవలకు కానీ ఇతర అంటే పోలింగ్ విషయంలో జరిగే అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వీరిలో ఒక విచిత్రమైనటువంటి అంశం బయటకు వస్తుంది. ఇందులో పెద్ద ఎత్తున ఓట్లు పోల్ కాలేదు. అంటే దాదాపుగా 10%. ఇప్పటివరకు గమనించినట్లయితే 3,55,000 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు 2,50,000 పైగా ఓట్లు నమోదయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో చాలా వరకు 10% అంటే 21,000కు పైగా ఓట్లు అసలు చెల్లనివిగా ఉన్నాయి. అంటే అసలు తప్పెక్కడ ఉంది? ఎవరైతే ఓటు వేసే వాళ్ళలో ఉందా లేదా ఓటుకి సంబంధించి అవగాహన, అంటే అసలు ఓటు ప్రక్రియ ఎలా జరుగుతుంది, దాన్ని ఏ రకంగా ఓటు హక్కును వినియోగించుకోవాలనే దానిపై అధికారులు సరైన ప్రణాళికతో ముందుకెళ్ళలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అభ్యర్థులంతా కూడా టెన్షన్ పడుతున్నారు. అసలు ఓటర్లు ఎవరైనా ఇలాంటి తప్పుడు ఓట్లు వేసినట్లయితే ఖచ్చితంగా అవి చెల్లవు. సో ఆటోమేటిక్గా అది తమ రాజకీయ భవిష్యత్పై ప్రభావం చూపిస్తుందని వీరంతా కూడా టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 4 కీలక అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారంతో పాటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఏకంగా సీఎంని కూడా రంగంలోకి దించి ప్రచారం నిర్వహించుకున్నారు. తన పూర్తి స్థాయి శక్తియుక్తుల్ని ముందుంచారు. పెద్ద ఎత్తున ఆశలు కూడా పెట్టుకున్నారు. తాను కనుక ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా వెళ్ళినట్లయితే అనేక అంశాలపై పోరాడతారని అంటున్నారు. సో ఇటువంటి పరిస్థితిలో తన ఓట్లు ఏమైనా దారి తప్పాయా అనే దానిపై ఆందోళన తనకు వ్యక్తమవుతుంది. మరోవైపు మరో అభ్యర్థి, కీలక అభ్యర్థి బీజేపీకి సంబంధించినటువంటి అంజిరెడ్డి కూడా ఈ ఓటింగ్కి సంబంధించి ఎప్పటికప్పుడు పరిణామాల్ని పరిశీలిస్తున్నారు. ఇక ముందు కాంగ్రెస్ నుండి ఆశించి ఆ తర్వాత బీఎస్పీ వైపు వెళ్ళినటువంటి ప్రసన్న హరికృష్ణ కూడా దీనిపై కూడా కొంత టెన్షన్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖరరావు కూడా చివరి వరకు ప్రచారం చేసి తన ఓటుకు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా ఏవైతే ఓట్లు ఉన్నాయో, చెల్లని ఓట్లు, అవి ఎవరిని ఎఫెక్ట్ చూపిస్తాయనేది వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే ఈ మొదటి దశకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. అది మరి ఈరోజు తేలుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. దాదాపుగా మొత్తం కూడా ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సుల్లో ప్రతి టేబుల్కు కూడా మొత్తం 21 టేబుల్స్ని కేటాయించారు. ఇందులో ఒక్కొక్క దానికి 24 బ్యాలెట్ బాక్సులని కేటాయించడం జరిగింది. సో అధికారులు దీనికి సంబంధించి దాదాపుగా 800 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో 20% వరకు కూడా రిజర్వ్ సిబ్బంది దీనిపై పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇందులో దీంతో ఈ చెల్లని ఓట్లను ముందుగా పక్కన పెట్టి ఆ తర్వాత చెల్లె ఓట్లపై దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. మరి అది ఇప్పటికే జరిగినటువంటి ఓట్ల చెల్లింపు ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అది ఈ రోజుతో ముగుస్తుందా లేకపోతే కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది. అటు టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి ఏ రకంగానైతే గందరగోళం నెలకొందో అది తిరిగి ఒకవేళ జరిగినట్టయితే ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయని పోలీసులు మరింత బందోబస్తుని ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఎవరు కూడా తమ అనుచర గణంతో అక్కడికి రావద్దని పూర్తిగా 144 సెక్షన్ ఉందని ఇప్పటికే సిపి హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఎవరి వైపు అనేది మీరు చూడాల్సింది. ముఖ్యంగా
ఎవరైతే అవగాహన లేకుండా ఓట్లు వేస్తారో వారు ఒక రకంగా తమ అనుకూల అభ్యర్థి ఓటమికి కారణమవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. చూడాలి ఇది ఈ రోజు తేలుతుందా లేకుంటే రేపటి కొనసాగి ఎమ్మెల్సీ ఎవరు, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి విన్నర్ ఎవరు అనేది బయటపడాల్సి ఉంది. ఫణిరాజ్ ఫ్రమ్ కరీంనగర్.